హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో మోల్డ్ అయితే అయిపోయింది. బిఫోర్ ఎస్టర్డే అయిందనమాట. సో ఎస్టర్డే ఈవినింగ్ పాదులు కట్టడం జరిగింది. సో ఫుల్గా వాటర్ అయితే పట్టేస్తున్నాం. సో దీని గురించి నేను డీటెయిల్స్ అయితే చెప్తాను. సో ఎంత కాస్ట్ వచ్చింది మోల్డ్ వరకు మాత్రం వితౌట్ కమ్మీ కాకుండా జస్ట్ సిమెంటు, తర్వాత మనము ఇసుక కానీ డస్ట్ కానీ, సో మనమైతే డస్ట్ యూజ్ చేసాం ఇక్కడ బెంగళూరు కాబట్టి. సో వచ్చేసి మనకు ఇది 18x45 అనమాట సైట్ మెజర్మెంట్. అంటే 810 SFT వస్తుంది. 810 SFTలో పక్కన ఒక సైడ్ వచ్చేసి మనం 1.5 feet అనేది వదిలేయడం జరిగింది. అంటే 750 feet మనము కరెక్ట్గా మనం మోల్డ్ అయితే వేసినట్టు అనమాట. సో 750 feetకి గాను మనకు 70 bags అయితే సిమెంట్ పట్టడం జరిగింది. 70 bags సిమెంట్ పట్టింది. తర్వాత డస్ట్ వచ్చేసి ఒక టిప్పర్ అయితే తోలియడం జరిగింది. డస్ట్ ఒక టిప్పరు, తర్వాత 20 mm జల్లి కంకర వచ్చేసి ఒక టిప్పర్ తోలియడం జరిగింది. ఆ టిప్పర్లో వచ్చేసి ఒక్కొక్క టిప్పర్ కాస్ట్ రెండు కలిపి మనకు 30,000 అయితే అయ్యింది. ఆ 30,000లో మనకు బెనిఫిట్ ఏంటంటే ఒక్కొక్క ట్రాక్టరు జల్లి, ఒక్కొక్క ట్రాక్టరు మనకు డస్ట్ అయితే మిగిలిందనమాట మోల్డ్కి అయిపోయి. సో అది వచ్చేసి మనకు బెనిఫిట్. అంటే ఒక అట్లీస్ట్ మనకు 24,000 23,000లో మనకు అదొక కాస్ట్ వచ్చినట్టు అనమాట. సో మీరు అక్కడ గమనించాల్సింది సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసి నేను యావరేజ్ 400 రూపీస్తో బిర్లా సూపర్ యూజ్ చేయడం జరిగిందనమాట. సో బిర్లా సూపర్ యూజ్ చేయడం జరిగింది. సో బిర్లా సూపర్ ఒక 70 ప్యాకెట్స్. సో అలా కౌంట్ చేసుకుంటే మనకు 70,000లో కంప్లీట్ అయిపోయింది వితౌట్ స్టీల్. సో మనకు స్టీల్ అంతా అక్కడ కింద చూడొచ్చు, అక్కడ ఇంకా ఉంది. మనకి ఈ మోల్డ్ వరకు మనకు మోల్డ్కి ప్లస్ పైన పిల్లర్లకి ఒకేసారి స్టీల్ తేవడం జరిగింది. 1,15,000లో మనకు స్టీల్ అయితే వచ్చింది. సో ఆల్మోస్ట్ చాలా స్టీల్ అయితే మిగిలింది. సో స్టీల్తో కూడా కలుపుకుంటే స్టీల్ వచ్చేసి నాకు తెలిసి ఒక మనం 20 mm యూజ్ చేస్తున్నాము సో పిల్లర్స్కి. సో కాబట్టి కొద్దిగా ఎక్కువే అయ్యింది. మనకు ఒక నా అంచనా ప్రకారం 1,15,000 స్టీల్ ఉంది, కొద్దిగా మిగిలింది కాబట్టి ఒక 60-70,000 అయ్యి ఉండొచ్చు స్టీల్కు అనుకుంటున్నాను. సో అలా పెట్టుకుంటే స్టీల్కి 70,000, ఇది ఒక 70, అంటే 1.4 lakhలో మనము మోల్డ్ అనేది అయిపోవడం జరిగిందనమాట. సో ఇది ఇంటికైతే కొద్దిగా చాలా తక్కువ అవుద్ది. ఇది మనం పీజీ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా ఎక్కువ అవుద్ది అనమాట. ఎందుకంటే స్టాండర్డ్స్ అనేది కొద్దిగా 4-5 floors కడతాం కాబట్టి 20 mm స్టీల్ ఎక్కువ యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇంటికైతే ఇంత కూడా ఖర్చు అవ్వదు, ఒక 20,000 అట్లా తక్కువ అయితే మనము వేసుకోవచ్చు. సో మొత్తం వీడియో నేను 1 by 1 పెడుతూనే ఉంటాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి, డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను.